హైదరాబాద్ ముస్తఫానగర్ లోని రియాజుల్ ఉలూం రియాజ్ ఇస్లామిక్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మౌలానా మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు భారత చరిత్ర, జాతీయ సమైక్యత, సామాజిక చైతన్యంపై ప్రసంగాలు, వివిధ విద్యా సమాచార ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి, శాంతి, సౌభాగ్యం కోసం ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ విద్యార్థుల విద్య, నైతిక, సామాజిక వికాసం ప్రాధాన్యతను వక్తులు వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్ అన్నారు. జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమారు 350 మంది అధికారులు, ఉద్యోగులను ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలతో సత్కరించగా 100 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. జిల్లాలో 48,868 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 10,860 ఇళ్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు, పోలీస్ డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూపాయి 10 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూపాయి 10,700 కోట్లకు పైగా చెల్లించిందన్నారు. తెలంగాణను దేశంలోని రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలన ముగిసిన ఆ కాలం నాటి ఆలోచన విధానం, మానసికత కొన్ని రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతోందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, పూర్వీకుల పోరాటాలను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు. బ్రిటిష్ పాలనలో జరిగిన అన్యాయాలు, విభజించి పాలించే విధానం, జలియన్ వాలా బాగ్ ఘటన వంటి అంశాలను పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంగ్లం మాట్లాడే వారిని గొప్పగా, స్వభాష మాట్లాడే వారిని తక్కువగా చూడటం కూడా వలసవాద మానసికతలో భాగమేనని పేర్కొన్నారు. కోహినూర్ వజ్రంతో పాటు భారత్ నుంచి తరలించిన విలువైన సంపదను తిరిగి తీసుకురావాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తుందన్నారు. గడువు ముగిసిన ముడి పదార్థాలు, లేబుల్స్ లేని ఫ్లేవర్లు ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ శంషాబాద్ జోన్ పోలీసులు దాడి చేసి 2 అరెస్ట్ చేశారు. బోంగ్లూర్ గ్రామంలోని కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్ లో తనిఖీలు నిర్వహించగా అపరిశుభ్ర పరిస్థితుల్లో సోన్ పాపిడి, పల్లిపట్టి తదితర ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు మొహమ్మద్ ఖలీద్, మేనేజర్ సంతోష్ కుమార్ గా పోలీసులు తెలిపారు. వారి నుంచి సుమారు 4.7 లక్షల విలువైన సోంపాపిడి, పల్లిపట్టి, గడువు ముగిన మైదా, లేబుల్స్ లేని ఫ్లేవర్లు, ఇతర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్వాధీనం చేసుకున్న వస్తువులను అదిబట్ల
పోలీసులకు అప్పగించగా క్రైమ్ నంబర్ 659/2026 బిఎన్ఎస్ సెక్షన్లు 275, 318 4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు తయారీ గడువు తేదీ, బ్యాచ్ నంబర్, పదార్థాల వివరాలు, లేబులింగ్ ను పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించాలని హైదరాబాద్ లోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ TGHRCలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఉదయం 8:30 తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 9:15 నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్ లో ఉన్న కమిషన్ కార్యాలయానికి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వందే మాతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు శివాజీ, ప్రవీణ, డాక్టర్ బి కిషోర్, కార్యదర్శి CEO N కాంతి, వేస్లీతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి హై టీతో వేడుకలు ముగిశాయి. ముధోల్ పరిసర ప్రాంతాల్లో దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ముధోల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు లోక్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు శ్రీ N ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర DGP గారితో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।